హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బీరకాయ తీగూర ఇలా ట్రై చేయండి ఒకసారి. టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై చేసి ఇవ్వచ్చు. మా ఇంట్లో ఈ కర్రీ ఎప్పుడు చేసినా కానీ సూపర్గా తింటారండి. ఇప్పుడు మనం తయారు విధానం చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే చిటికెడు ఆవాలు, చిటికెడు మినపప్పు, చిటికెడు జీలకర్ర వేసుకున్నాము. దీంట్లోకి 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను నేను. మీరు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. దీంట్లోకి బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను. బాగా ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఈ ఆనియన్స్ అనేది బాగా వేపుకుంటేనే మనకు టేస్ట్ అనేది ఆనియన్స్లోనే ఉంటుందన్నమాట. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోకి 2 రెమ్మలు కరివేపాకు. ఈ కరివేపాకు వాసన ఆ కర్రీలో అంతా పడుతుంది అన్నమాట. బాగుంటుంది టేస్ట్ కూడా. దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకుందాము. బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. చూసారు కదా, దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజ్ టమోటాలు నేను వేసేసుకున్నానండి. ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా మగ్గనివ్వాలండి. టమోటాలు మెత్తబడినాక దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్రేవీకి సూపర్గా స్మెల్ ఇస్తుంది అనమాట. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సరే, ఇలా వేపుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అనేది మెత్తగా వచ్చేసారు కదా, గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వస్తుందో. ఇలా బాగా మగ్గనిచ్చాలి. బాగా మగ్గనిచ్చి టమాటాలు అనేవి పర్ఫెక్ట్గా ఉడకాలన్నమాట. అప్పుడైతేనే మనకు కర్రీ అనేది టేస్ట్ సూపర్గా వస్తుంది. సూపర్గా వస్తుంది అన్నమాట టేస్ట్, కర్రీ టేస్ట్. బాగా ఇలా మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒక 5 మినిట్స్ ఇలాగే మూత పెట్టేయాలి. ఇప్పుడు తీసి చూద్దాము. చూసారా, బాగా ఉడికిపోయిందనమాట. దీంట్లోకి మనం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాం. ఒకరోజు స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే స్పైసీనెస్ కూడా పెంచుకోవచ్చు. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు మాడకుండా చూసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. దీంట్లోకి చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న బీరకాయని మనం వేసేసుకుందాము. చూసారు కదా, ఆ విధంగా వేసుకుంటే ఉడుకుతుందన్నమాట గడ్డ బాగా. ఇప్పుడైతేనే టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. గ్రేవీకి బాగా పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం వేసేసుకున్నాం కదా, మనం బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని కాసేపు. దీంట్లోకి నేను 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. గ్రేవీకి సరిపడ్డ వాటర్. చూసారు కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుందాం. చూసారు కదా, గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూసారా, ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకుంటే మన బీరకాయ తీగూర ఫినిష్ అయిపోయింది. సరే, మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.